అందరికీ నమస్కారం. నేను మీ ప్రవల్లిక. ఈరోజు మనతో పాటు ప్రముఖ సంగీత విద్వాంసులు అయిన పావని బామ్మగారు మనతో పాటు ఉన్నారు. అమ్మతో మాట్లాడదాం. నమస్తే అండి. ఆశీష్ తల్లి. మనం సోమవారాల గురించి చక్కగా మాట్లాడుకున్నాం. ఇప్పుడు శ్రావణ మంగళవారాలు అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళకి పండగ. ఎందుకంటే శ్రావణ మాసం అంటేనే అసలు మంగళవారం శుక్రవారం. అవును చాలా పండగ. అది మంగళగౌరి వ్రతాలు ప్రత్యేకంగా చేసుకుంటూ ఉంటాం. వాయినాలు, ముత్తైదువులు కలకల్లాడుతూ ఉంటుంది. అవి ఎలా చేసుకోవాలమ్మా? ఆ వ్రత విధానం ఎలా చేసుకోవాలి? పిండి దీపాలు కూడా పెట్టుకుంటూ ఉంటారు కదమ్మా. వాయినాలు ఎలా ఇవ్వాలి? ముఖ్యంగా ఇప్పుడు వాయనం ఇచ్చే పద్ధతి అనేది చాలా మారిపోయింది. వాయనం ఇవ్వాలి అంటే అందులో ఏమేం పెట్టాలి, వాటిని ఎలా ఆచరించాలి మనం అనేది కొంచెం వివరించండి. తప్పకుండా. శ్రావణ మాసం వచ్చిందంటే ఇప్పుడు నేను మా అబ్బాయి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చింది ఎందుకు ఇక్కడికి వస్తే శ్రావణ మాసం ఒక రోజున్న వాయిన ఎవరో ఇవ్వడానికి వస్తారు. ఉండాలి, ఒక నెల నా కాటికి పెట్టుకోవాలి. కాటిక కూడా చాలా ప్రత్యేకమైనది. శ్రావణ మాసం సర్వమంగళ మంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే అంటూ అమ్మవారిని తలుచుకుంటూ శ్రావణ మంగళవారం గురించి తెలుసుకుందాం. సామాన్యంగా కొత్తగా పెళ్ళైన వాళ్ళు శ్రావణ మంగళవారం నువ్వులు నోచుకోవటం అనేది వాళ్ళకి ఒక 5 సంవత్సరాలు ఉంటుంది కదా. ఇప్పుడు ఈ పెళ్ళిలోనే అసలు గౌరీ పూజ చేయిస్తారనుకో, శ్రావణ మాసం ఫస్ట్ వారం చక్కగా వీళ్ళు పుట్టింటూనే ఉండి నువ్వులు చేసుకుంటారు. ఇవి కొంతమందికి కొన్ని రకాల ఆచారాలు ఉంటాయి. ఇప్పుడు కొంతమందికి 5 సంవత్సరాలైనా 5 ముత్తైదులు, 5 జ్యోతులు, 5 తోరాలు అట్లా ఉంటాయి. అదే కొంతమందికి సంవత్సరానికి పెరుగుతాయి. మొదటి సంవత్సరం 5 ఉంటే, రెండో సంవత్సరం 10, 5వ సంవత్సరం 25 మంది ముత్తైదులు, 20 మందికి వాయనాలు ఇవ్వాలి. కాటిగా అది ఇచ్చుకోవటం, తోరాలు అవన్నీ అట్లా ఉంటాయి. జ్యోతులు కూడా అట్లా ఉంటాయి. ఇది సామాన్యంగా ఏమవుతుందంటే ఇది పురాణోక్తంగా షోడశోపచి పూజలన్నీ కూడా మనం పురాణోక్తంతో చేసుకునేవి. మనకు పూజలు అనేటప్పటికీ పిండితో 5 కుందులు పెట్టుకుంటాము. మామూలు దీపారాధన వేరు. ఆ కాటికి అది పెట్టుకోవడానికి దేనికి పిండితో 5 కుందులు చేసి పెట్టుకుని చక్కగా ఆవు నెయ్యితో ఒత్తులు అవి పెట్టుకుని అమ్మవారిని ముందర ప్రథమంగా ఏ పూజ చేసినా మనం విఘ్నేశ్వరుడి పూజ ముందర చేసుకోవాలి. అది అయిపోయిన తర్వాత అప్పుడు ఇక అమ్మవారిని గౌరీదేవిని పెట్టుకుని ఫోటో అవన్నీ అక్కడ పెట్టుకుని, కొంతమంది ఏం చేస్తారంటే ఈ గౌరీదేవిని పెట్టుకోవటం కూడా ఈ వారం ఇక్కడ చేసేస్తే ఇక్కడే ఉద్వాసం చెప్పేసి ఇంకో వారం ఇంకో ఊళ్ళో ఎక్కడో చేసుకుంటారు, ఇంకో వారం ఇక్కడ వాళ్ళ అత్తారింటో అట్లా చేసుకుంటారు. కానీ కొంతమందికి ఎక్కడ పెడితే అమ్మవారిని 4 వారాలు 5 మంగళవారాలు వస్తాయి శ్రావణ మాసంలో, అన్ని వారాలు ఒకే చోట చేసుకోవటం అనే నియమాలు ఇట్లా రకరకాల వాళ్ళ ఆచారాలు నియమాల ప్రకారం ఉంటాయి. తర్వాత ఏంటంటే అమ్మవారి పూజ అదంతా చక్కగా చేసుకుని షోడశోపచార పూజ చేసుకుని భక్తిగా చక్కగా కాళ్ళకి పసుపు రాసుకు పారాన్ని పెట్టుకుని, గుమ్మాలకి పసుపు రాసుకుని తోరణాలు కట్టుకుని, అమ్మవారి పీట అది చక్కగా అడికి పసుపు కుంకాలు ఇవన్నీ పెట్టి చక్కగా అమ్మవారిని అక్కడ గౌరీదేవి అంటే పసుపు గౌరీదేవినే చేస్తారు. శ్రావణ మంగళవారం అంటే ఫోటోలు ఇవన్నీ పైన పెట్టుకుని చక్కగా పూజ చేసి పూర్ణం బూర్లు నైవేద్యం పెడతారు. పూర్ణం బూర్లు ముత్తైదుకి కూడా వాయనం 5 పూర్ణం బూర్లు ముత్తైదుకి వాయనం ఇస్తారు. మరి మా రోజుల్లో అయితే ముత్తైదుకు పెట్టుకోవడం అంటే మా రోజుల్లో ఎవరి రోజుల్లో కదా, ఇది శాస్త్రీయంగా ఉన్న పద్ధతి. అప్పుడు చేసేవాళ్ళు వాయనం అంటారు కదమ్మా దాన్ని. వాయనం అది వేరు. మామూలుగా 5 ఉండ్రాళ్ళు ముత్తైదుకి వాయనం ఇచ్చి భోజనం అది పట్టాలి. అసలు ఇప్పుడు ఎవరు పెట్టటల్లా వాయనం ఇచ్చి పంపించేస్తున్నారు. అది తప్పకుండా ముత్తైదుకు పెట్టుకోవాలి. సామాన్యంగా పుట్టింటో నేర్చుకుంటుంటే తల్లికే ఇస్తూ ఉంటారా వాయనం ఇస్తూ ఉంటారు. లేకపోతే ఇంట్లో వదినో అత్తలో ఎవరో ఉంటారు కదా, మొత్తం పుట్టింటి దగ్గర జరుగుతుంది. అది చక్కగా పూజ అది చేసుకుని అమ్మవారికి ఇప్పుడు తర్వాత ఏం చేస్తారంటే ఈ నోకు ముందర రేపు చేసుకుంటాం అనగా ఇవాళ రోజుని ఇంటింటికి వెళ్ళి ఏంటి పేరెంటానికి అనేవాళ్ళు కాదు, ఇదివరకు పసుపు కుంకానికి రండి అనేవాళ్ళు. ఏంటి పసుపు కుంకానికి రండి అని బొట్టు పెట్టి చెప్పేసి వచ్చేవాళ్ళు. ఏమిటి చక్కగా 10 మంది ముత్తైదులు బిల్లబిల్లాడుతూ గుమ్మల్లోకి వస్తే ఇంటికి శుభమని, అదొక శోభ అని, మంచిది అనే భావనతో ఉండేది. ఇప్పుడు ఈ ఉద్యోగాలు చేసుకుంటూ ఈ నవ్వులు నోచుకోవటాలతో ఏముంటుంది అంటే ముత్తైదు ఇంటికి పిలిచే పద్ధతి పోయింది. వాళ్ళ ఇంటికే మనం వెళ్ళి వీళ్ళకి వెళ్ళి ఇచ్చేసి వస్తున్నారు. ఇంకొక వార్త విన్నా ఈ మధ్యన ఎవరో చెప్పారు,
దాన్ని ఇప్పుడు ఇదేమిటమ్మా అన్నీ జారేస్తూ ఉంటారు వాళ్ళెవరు బ్లింకిట్ వాళ్ళెవరు వాళ్ళ చేత పంపిస్తున్నారు వాయినాలు. అదేమిటి ముత్తైదుకు చక్క బొట్టు పెట్టుకుని పసుపు రాచుకుని చేతులారా చేసుకుని కాళ్ళకి దండం పెట్టుకోవాలి, కాటికి ఇవ్వాలి, ఇవన్నీ ఏం లేకుండా ఎందుకు శనగలు ఎక్కువగా ఉన్నాయని ఇచ్చి పంపించాలేమో అనిపిస్తోంది నాకైతే. అవి పద్ధతిగా చేస్తున్నారంటే అదే చేసామంటే చేసామని, కానీ శాస్త్రీయ పద్ధతిగా చక్కగా అనుకుంటే ఇప్పుడు మనం చెప్పుకునే పద్ధతులు ఆ రకంగా 5 తోరాలు, తర్వాతనేమో ఓ ఇనప గరిటో అట్లా కాడో ఏదో తీసుకుని 5 జ్యోతులు వెలిగించి దాని మీద కొంతమంది గౌరీ పాట పాడుకుంటూ ఇది చేస్తారు, లేకపోతే వేరే ఏదైనా పాట పాడుకుంటూ మొత్తం మీద కాటిక బట్టి ఆ కాటిగా అది చక్కగా పెట్టుకోవడం అదంతా ఒక పద్ధతి. మరి తోరాలు ఒకటి 5 ముళ్ళు వేసుకుని 5 పోగులతోటి మంగళవారానికి. ఇప్పుడు తోరాల గురించి వచ్చింది కాబట్టి అమ్మా 5 పోగులు 5 ముళ్ళు వేస్తాం కదా, వాటి విశిష్టత ఏంటమ్మా? అంటే ఇప్పుడు వాళ్ళకి ఎవరికి తెలియదు. అట్లా కాదు, ఇప్పుడు మనకి పెళ్ళిళ్ళలో చూడు మామిడాకు ఒకటి దాన్ని దీక్ష కంకణం, ఓ కంకణం లాగా ఆ తోరాలు అవి కట్టుకుని అమ్మవారికి వేసి నేను అనుకుంటున్నా అట్లా. మనకి ముందు మనం కట్టుకుని తర్వాత ముందర అమ్మవారికి వేసి తర్వాత మనం కట్టుకుని తర్వాత ముత్తైదులకి ఎరటకు కూడా ఒకటి కట్టాలి, ముత్తైదులకి విచ్చుకోవాలి. ఇది మంగళవారాల నోము చక్కగా చేసుకుంటాము. తర్వాత వచ్చి దీన్ని ఒకనొకప్పుడు మన ద్రౌపదీదేవి కృష్ణ భగవాను అడిగిందిట, స్వామి ముత్తైదులకి సకల సౌభాగ్యాలు నిండుగా ఉండే పూజ ఏం చేసుకోవాలని చెప్పి కృష్ణ భగవానుడు చెప్పాట. ఈ నోము మంగళగౌరి నోము చేసుకో అని చెప్తే ద్రౌపదీదేవి చేసుకున్నదట ఈ నోము ఆ రోజుల్లో. అప్పటి నుంచి ఉన్నాయన్నమాట. నోవులు అవి ఎప్పటి నుంచో ఉన్నాయిలే అనుకో. అది మనం విశేషంగా కాస్త చెప్పుకునేందుకు ఆ రకంగా మంచి భక్తి శ్రద్ధలతో పూజ చేసుకుని ఇంట పండగ రోజున పౌర్ణం అంతా అయిన తర్వాత పెద్దవాళ్ళు ఉంటే పెద్దవాళ్ళకి నమస్కారం చేయాలి కదా. అవును ఇప్పుడు ఆ రోజుల్లో అలాంటివి ఏమీ లేవు. ఇది ఎవరు మనం పెద్దవాళ్ళు చెప్పటల్లా ఎవరు పెద్దవాళ్ళు చెప్తే చేస్తారు. పిల్లలు చిన్న పిల్లలు మనం పెడుతుంటే వాళ్ళు మన వెనకాల వచ్చి వాళ్ళు దండం పెడతారు కదా. చెప్పని దోషమే తప్ప పెద్దవాళ్ళది. అవును, చేస్తే చేస్తారు, తర్వాత చేయకపోతే తర్వాత విషయం వినేవాళ్ళు వింటారు కదా. ఇక్కడ దసరాలకి ఒక అమ్మాయి పూజలు అవి చేసుకుని పారాయణ చేసేందుకు మమ్మల్ని పిలిచింది. ఏదో మాటల్లో ఇట్టాగే నేనే అమ్మ ఇట్లాంటి పెద్ద పూజలు చేసుకున్నప్పుడు చక్కగా కాళ్ళకి పారాయణ పెట్టుకుని చేస్తే మంచిది, అమ్మవారికి పారాయణ పాదాలతో చూపిస్తూ ఉంటారు, మనకి అమ్మవారికి ఇష్టం అంటారు, కాబట్టి మనం కూడా అమ్మవారిలాగా అలంకారం చేసుకుని పూజ చేయాలని అంటారు. అమ్మవారిలాగా అలంకారం అంటే కిరీటాలు భుజకీర్తులన్నీ పెట్టుకోకపోవచ్చు, ఉన్నంతలో చక్క మంచి చీర కట్టుకుని ఉన్న నగలవి పెట్టుకుని బొట్టు పసుపు కుంకుమలతో ముఖ్యంగా గాజులు చేతికి లక్షణంగా ఉండి కాళ్ళకి పారాన్ని పెట్టుకుని పూజ చేయాలని చెప్పి చెప్తే ఇప్పుడు మనం అనుకున్న విన్నవాళ్ళు వింటారు, లేని వాళ్ళు లేదు. చెప్పవలసిన ధర్మం మన ఉంది. అమ్మాయి ఏటా ఇప్పుడు దసరాలకి కాళ్ళకి పారాయణ రాసుకుని రోజు పూజ చేసుకుని చక్కగా చేస్తోంది అమ్మాయి. నాకు చాలా చెప్పినందుకు పోలే మంచి పని అయింది లేదు. అదే కదమ్మా, ఇప్పుడు మా తరానికి మీలాంటి వాళ్ళు చెప్తూ ఉంటేనే ఇంకా మేము నేర్చుకోవడానికి ఉంటుంది. అదే మా తర్వాత వాళ్ళు కూడా ఇప్పుడు ఇంకా జెన్సీ కాబట్టి మన ఇళ్లలో చేస్తూ ఉంటే వాళ్ళకు కూడా వస్తాయి. అయితే నేర్చుకునే వాళ్ళు ఉన్నారు, నేర్చుకునే వాళ్ళు ఉన్నారు, 2 రకాలు ఉన్నారు. నేర్చుకునే వాళ్ళు నేర్చుకుంటారు, ఒకళ్ళు నేర్చుకున్నా చాలు వాళ్ళు ఇంకోళ్ళకి నేర్పుతారు. అట్లా ఏదో అట్లా ఆ రకంగా ఇంట్లో ఆచారం ఉన్నప్పుడు మాత్రం వాళ్ళు తప్పకుండా ఇది చేసి దీనికి తర్వాత కథ అది చెప్పుకోవటం. కథ అది తెలుసు కదా. తర్వాత మంగళగౌరి పాట పాడండి అమ్మా తప్పకుండా. తర్వాత కథ చెప్పుకుందామా. మంగళ గౌరీ మహేశ్వరి అంగనల పాలిటి కల్పవల్లి, మంగళ గౌరీ మహేశ్వరి మంగళహారతి గైకొని దీర్ఘ సుమంగళత్వముసగుము కాచాయని, మంగళ గౌరీ మహేశ్వరి పంచవర్షములు ప్రతినభూని సేవించుచుందురే ప్రతి శ్రావణమున ఎంచలేరెవరు నీ మహిమలు, ఎంచలేరెవరు నీ మహిమలు, రక్షించు మమ్మ
రాజరాజేశ్వరి మంగళ గౌరి మహేశ్వరి బ్రహ్మేంద్రాద్యఖిల సురలు నిన్ను సదా హృన్మందిరముల నిలిపి కొలుతురే సింహేంద్ర మధ్యమా సీతాచల సుత సింహేంద్ర మధ్యమా సీతాచల సుత శుభములో సగు శ్రీరామకృష్ణ నాకు మంగళ గౌరి మహేశ్వరి అంగనల పాలిటి కల్పవల్లి మంగళ గౌరి మహేశ్వరి మహేశ్వరి. అమ్మవారికి చక్కగా వచ్చినప్పుడు పాటలు పాడుకోవాలి. ఇంట్లో ఏదో వచ్చింది. అందుకే నేను ఈ మధ్యన నేను ఎవరు చూసినా అమ్మవారి దగ్గర ఒక పాట పాడరు, ఊరికే ఆరతిస్తున్నారు. పొనిలే వాళ్ళు నేర్చుకుని పాడుకుంటే సరే సంతోషం, నేర్చుకోకపోతే క్యాసెట్ అన్నా పెట్టుకుంటారని మంగళహారతిలో అవన్నీ క్యాసెట్లు చేశా కూడా. అవన్నీ చక్కపోయినా అవి పెట్టుకునే పిల్లలు భోగి పళ్ళు పోసేందుకు ఒకటి అట్లా. కనీసం అమ్మవారికి మంగళహారతి పాట ఒకటి పాడాలి. ఎవరికి వచ్చింది వచ్చింది, ఎవరికి వచ్చింది వాళ్ళకి వస్తుంది, దాందే ఉంది. అట్లా పాడుకుని తర్వాత దీపంకి చేస్తూ కాటికి పెడతాం కదా, కథ అది చెప్పుకుంటాం. కథ ఏంటంటే ఓ రాజుగారు, ఆ రాజుగారికి సంతానాలు లేకపోతే మంగళగౌరిని గురించి తపస్సు చేస్తారు భార్యాభర్తలు ఇద్దరును. కూతురు పుడితే మంగళగౌరి అనే పేరు పెట్టుకుంటారు. అది రాజుగారి సంగతి. ఇక్కడ ఒక రాజు భార్య వాళ్ళకి సంతానం లేకపోతే తపస్సు చేస్తే మరి ప్రత్యక్షమై ఎవరు కావాలంటే నాకు సంతానం కావాలి, మగపిల్లవాడు కావాలి, అయితే సద్గుణవంతుడు 16 ఏళ్ళ వాడు కావాలా లేకపోతే దుర్గుణాలతో కూడిన వాడు 100 సంవత్సరాల వాడు కావాలా అంటే ఆలోచించుకుని సద్గుణవంతుడే కావాలని కోరుకుంటారు కదా, కోరుకుంటారు. పిల్లవాడితో ఆనందపడుతూ ఉంటారు. 16 సంవత్సరాలు వస్తున్నాయి. ఆ చివరి సంవత్సరం వచ్చేటప్పటికి తల్లి బాధపడిపోతూ ఆవిడ తమ్ముడిని పిలిచి మేనమామను వెంటిచ్చి కాశీ కావడని వాడు పెట్టుకుని, నాన్న అది పెట్టుకుని మీరు కాశీ దాకా వెళ్ళి వీడికి భగవంతుడి అనుగ్రహం అక్కడ వెళితే ఎట్లా ఇదవుతుందేమో అని అనుకుని కాశీ పంపిస్తుంది పిల్లవాడిని తమ్ముడిని. మేనమామతో అబ్బాయి పెడతాడు. వీళ్ళు మజిలీలు చేసుకుంటూ ఇప్పుడు ఈ రాజుగారికి మంగళగౌరి అని పేరు పెట్టి ఆ రాజ్యంలోకి వస్తారు. ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే ఒకనాడు వనంలో విహారం చేస్తూ చెలికెత్తెలందరూ ఆడుకుంటూ ఉంటారు. వీళ్ళు అంతా తిరిగి అలసిపోయి ఆ వనంలోనే కాస్త విశ్రాంతి తీసుకుందామని కూర్చుని ఉంటారు. ఆ టైంలో వీళ్ళంతా ఆడుకుంటూ అమ్మాయి తిడుతుంది. తిట్టేటప్పటికీ నన్ను మా ఇంట్లో అలా ఉండారండా తిడుతున్నావు నువ్వు, మా ఇంట్లో అట్లా ఎవ్వరూ లేరు, నా పేరు మంగళగౌరి, మరి నేను మంగళగౌరి పూజ చేసుకోబోతున్నాను, నా చేత్తో నేను ఎవరి తల మీద తరంబరాలు పోస్తే వాళ్ళు దీర్ఘాయుష్మంతులు అయిపోతాడు, అలాంటి పరిస్థితి మా ఇంట్లో లేదు, నువ్వు అట్లా తిట్టావు కానీ నన్ను అంటుంది. ఈ మాట పిల్లవాడు మేనమామ వింటాడు. ఓహో ఇప్పుడు పిల్లవాడికి మరి అలాంటి ఇదే కావాలి కదా, ఆనందం వేస్తుంది. కానీ ఎట్లా సరే ఉంటారు. ఈ రాజు ఏం చేస్తాడంటే ఈ అమ్మాయికి ఏదో సంబంధాలు చూస్తే సరైనవి దొరకవు. సరే వీళ్ళు కూడా రాజు పిల్లలే కదా, మరి ఎందుకో మొత్తం మీద మీ అబ్బాయిని మాకు ఇస్తే మా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తూ ఉంటారు వాళ్ళు. అయితే సరే ఇస్తారు, పెళ్ళి అయిపోతుంది. ఆ రాత్రి వీళ్ళందరూ ఏకాంతంలో ఉన్నప్పుడు కొన్ని పుస్తకాల్లో ఆవిడకి గౌరీదేవి కల్లో కనిపించి చెప్పిందని అంటారు. కొన్ని పుస్తకాల్లో ఏమాకి మెలకు వచ్చేటప్పటికి ఒక పాము వస్తూ ఉంటుంది, చూస్తుంది. అమ్మ పాము వస్తుందని చెప్పి ఏం చేస్తుందంటే అమ్మాయికి రకరకాలుగా స్తోత్రాలు చేస్తుంది. సుబ్రహ్మణ్య స్వామిని స్తోత్రాలు చేస్తే అది మెల్లిగా చెంబో గిన్నె ఏదో పెడుతుంది, అందులోకి దూరిపోతుంది. అమ్మాయి ఈ జాకెట్ కూడా తీసేసి దాన్ని వాసన కట్టేసి పెట్టింది అని చెప్పి కథలో. దాని మీద అప్పుడు సరే పెట్టేస్తుంది. తెల్లవారుజాము వచ్చేటప్పటికి పిల్లవాడిని లేపుకుని మేనమామ తీసుకుని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత అమ్మాయికి అల్లుడు ఏది ఎట్లా ఇప్పుడు కనుక్కునేది ఎట్లాగూ అనుకుని సరే అయితే నాన్న అన్నదానం చేయి, రాజుగారు తండ్రి అంటాడు మా అన్నదానం చేద్దాం, వస్తారేమో ఎవరన్నాను దానిలో చూద్దామని. ఎంతోమంది వస్తుంటారు పోతూ ఉంటారు. అయితే ఈ అమ్మాయికి ఒక సంబంధం కుదురుతుంది, చేస్తారు. అయితే తీరా చేద్దాం అనుకున్న తర్వాత వాడు మంచివాడు కాదు, పిల్లవాడికి సలక్షణాలు ఏమీ లేవని చెప్పి క్యాన్సిల్ చేసుకుంటారు. వాళ్ళు వస్తారు చేసుకుంటామంటూను. వచ్చేటప్పటికి నేనే మగుండి వస్తారు. వీళ్ళు మరి రాత్రిపూట హడావుడిగా చేసుకున్నారు, వీళ్ళు వెళ్ళిపోయారు. మరి వచ్చేటప్పటికి సరే వీళ్ళు కొన్ని గుర్తులు చెప్తారు, నన్నే పెళ్లి చేసుకుంది నేనే మగుండి అంటూ వస్తాడు.
ఆ అన్నదానం దీంట్లోకి వచ్చినప్పుడు వీళ్ళు కొన్ని గుర్తులు అడుగుతారు. ఈమె కూడా రాత్రిపూట ఏమవుతుందంటే ఆకలి వేస్తుందిట, ఆకలి వేసి ఏమన్నా తెమ్మంటే ఏదో పాయసం అవి ఏవో తీసుకొస్తుందిట, తెచ్చినప్పుడు ఉంగరం ఒకటి అందులో పడిపోతుందిట. గుర్తు అది ఆ అమ్మాయి తీసి పెట్టుకుంటుంది గుర్తు. ఆ చెంబులో చూసేటప్పటికి అదంతా పాము కాస్త ఒక ముత్యాల దండగా మారిపోయింది అమ్మవారి అనుగ్రహంతో. అమ్మాయి చెప్పినట్టుగా వాళ్ళ వంశంలో ఉన్న అమ్మవారి అనుగ్రహం ఉన్నదిట. సరే కాబట్టి నన్నే పెళ్లి చేసుకుంటే అమ్మాయిని వాళ్ళు వచ్చేటప్పటికి కొన్ని గుర్తులన్నీ అడిగింది. ఇంకో గుర్తు ఏమిటంటే పడుకున్నప్పుడు ఆయన నా కాలు మీద వేసారు, ఇక్కడ పారాయణ గుర్తులు కూడా పడ్డాయి నా కాలు మీద. ఆ గుర్తులు ఏవో కొన్ని అడుగుతారు వాళ్ళు. అడిగితే ఉంగరం అది పెట్టి చూస్తే చాలదు, కాదు ఈయన కాదు పొమ్మంటుంది. తర్వాత వీళ్ళు వస్తారు. వీళ్ళు వచ్చేసిన తర్వాత అప్పుడు ఈ గుర్తులన్నీ చెప్తే అబ్బాయి చెప్తాడు, పెళ్ళైన వాడే కదా అబ్బాయి అవన్నీ చెప్తాడు. ఆ గుర్తులతోటి బ్రహ్మానందంగా అల్లుడు దొరికాడని చెప్పి వాళ్ళు మళ్ళీ వివాహం అది ఇంకా బాగా గ్రాండ్గా చేసేసి అమ్మాయిని అత్తవారింటికి పంపిస్తే, రాజులు కాబట్టి పెద్ద సారీ అదే అంతా ఇచ్చి పంపించేస్తే ఇంటికి వచ్చేటప్పటికి ఈ తల్లిదండ్రులు ఆనందపడిపోతారు. ఎందుకంటే మరి దాయిష్గా వెళ్ళిన వాడు పెళ్లి చేసుకుని కోడలతో సహా వచ్చాడు అంటే చాలా ఆనందపడిపోతారు వాళ్ళు. ఆ గౌరీ సరే ఈ అమ్మాయి కాటుగా అది బట్టి వాళ్ళకి పెద్దలకి నమస్కారం చేస్తుంది. సరే అమ్మ తల్లి, ఆ గౌరీదేవి అనుగ్రహం వల్ల మా అబ్బాయి కూడా బతికాడు, నువ్వు కూడా చక్కగా మాకు మంచి కోడలు దొరికారు, వాళ్ళు సంతోషపడతారు. ఇది మంగళగౌరి కథ. కాబట్టి ఈ కథ అంతా చెప్పుకుని అక్షింతలు వేసుకుని 5 సంవత్సరాలు ఇట్లా పూజ చేసుకుని ఇట్లా అక్షింతలు వేసుకుని 5 సంవత్సరాలు కూడా మరి 5 ప్రతి వారంలోనూ ముత్తైదుగు పెట్టుకుని చక్కగా బోయినం పెట్టుకుని లేకపోతే వాయినం ఇచ్చి పంపించు. ఈ రకంగా 5 సంవత్సరాలు శ్రద్ధగా పూజ చేసుకుంటే అమ్మవారి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది అని మనకి పురాణాలు నొక్కి వక్కాళించి చెప్తున్నాయి. చాలా చక్కగా వివరించారమ్మా కథ, అవి చేసుకునే విధానము. నమస్తే.